పేరు మహాసర్వేశ్వర. నేను గీతాంజలి కాలేజీలో స్టూడెంట్గా చదువుకున్నాను. ఈరోజు నేను నా ఫ్రెండ్స్ సరదాకి పార్క్ వచ్చాం. ఈ పార్క్ చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే చాలా పక్షులు ఉన్నాయి, టార్టాయిస్ ఉంది, ఇంకా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. కానీ కొంచెం డెవలప్ చేయాలని నాకు అనిపిస్తుంది. సో ఏదైనా చిన్నపిల్లలకి కొన్ని యాక్టివిటీస్ కానీ కొన్ని డెవలప్మెంట్స్ కానీ కొన్నిసార్లు ఏదైనా మంచి యాక్టివిటీస్ ఉంటే చాలా డెవలప్ అవుతుంది. ఇంకా ఇది చాలా అండర్ రేటెడ్ ప్లేస్, అంటే చాలామందికి తెలియని ప్లేసెస్. ఇంకా ఈ ప్లేసెస్ అందరికీ తెలియాలని సో కోరుకుంటున్నాను. మీకు ఎట్లా తెలిసింది దీని గురించి? ఇది నేను నార్మల్గా ఏంటంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఏదైనా తిరుగుదామని ఈ ప్లేసెస్ చెక్ చేస్తుంటే ఈ ప్లేస్ దొరికింది. సర్లే సరదాకి వెళ్దామని ఈ ప్లేస్కి వచ్చాం. సో చాలా అంటే చాలా బాగుంది, చాలా టైంపాస్ ఉంది, చాలా బాగా గడిపాం ఇక్కడ. ఓకే, అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్కులు ఇస్తారు ఈ పార్క్కి? అవుట్ ఆఫ్ 10 ఏంటంటే ఒక 7 ఇస్తాను. ఇంకొంచెం బాగా డెవలప్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఇంకేమనుకుంటారు ఇక్కడ ఉండాల్సిన అంశాలు? ఇక్కడ ఇంకా ఏముండాలంటే కొంచెం ఇంకా తెలియాల్సిన ప్లాంట్స్ కానీ, మనకి కొంచెం పక్కన తెలిసిన ప్లాంట్స్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ మొక్కల గురించి ఏదైనా తెలుసుకోవాలి అని వాళ్ళు చెప్తే ఇంకా బెటర్. ఇంకా అంతే, ఇంకొంచెం డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటే చాలా బెటర్. ఎంత దూరంకి నుంచి వచ్చారు మీరు? మేము ఇక్కడ చిర్యాల నుంచి వచ్చాం. 40 కిలోమీటర్స్ 30-40 కిలోమీటర్స్ ఉంటుంది, అక్కడ నుంచి వచ్చాం. సో చాలా బాగుంది ప్లేస్. ఫస్ట్ టైం విజిట్? ఫస్ట్ టైం. ఓకే, రికమెండ్ చేస్తారా వేరే వాళ్ళకి? రికమెండ్ చేస్తాను, మళ్ళీ వస్తాను. ఓకే, థ్యాంక్ యూ. మీ పేరు? విజయ్. నేను నా ఫ్రెండ్స్ ఇక్కడ మా కాలేజ్ దగ్గర ఉన్న పార్క్, అంటే 30 కిలోమీటర్స్ అవే ఉన్న పార్క్ దగ్గరికి వచ్చాము. ఈ పార్క్ ఆక్సిజన్ పార్క్ అని అంటారు, కానీ ఇక్కడ చాలా బాగుంది పార్క్ చూస్తే. కానీ ఇక్కడ కొన్ని డెవలప్మెంట్స్ ఉన్నాయి. డెవలప్మెంట్స్ ఏంటంటే క్లీనింగ్ సరిగ్గా లేదు. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ 14 ప్లేసెస్ ఉన్నాయి, ఆ 14 ప్లేసెస్ మార్కింగ్ సరిగ్గా లేదు. అండ్ ఆల్సో ఇక్కడ ఏమైనా మనం ఆ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళాలన్నా మరి అంత లేదు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా మంచి ప్లేసెస్ ఉన్నాయి. మనం పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ వనభోజనాలు పెట్టుకోవడం కానీ ఇలాంటి మంచి ప్లేస్ ఇది. అండ్ ఆల్సో కూర్చొని ఎంజాయ్ చేసే ఫ్యామిలీతో బాగా ఎంటర్టైన్మెంట్ అయ్యి అండ్ ఆల్సో ఫ్రెండ్స్తో కానీ చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ మనకు కావాల్సినవి ఏంటంటే ఇక్కడ చాలా చూడడానికి ఉన్న ప్లేసెస్ ఏంటంటే పక్షుల గురించి, బర్డ్స్వి అండ్ ఆల్సో టార్టాయిస్ గురించి. పిల్లలు బాగా ఆనందిస్తారు ఇలాంటి ప్లేసెస్కి వచ్చి చూస్తూ ఉంటే. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ కొద్దిగా డెవలప్మెంట్ జరగాలి. డెవలప్మెంట్ జరిగితే ఇంకా చాలా డెవలప్ అయ్యి అండ్ ఆల్సో చాలామంది వస్తూ ఉంటారు. సెకండ్ థింగ్ ఏంటంటే ఇక్కడ క్లీన్నెస్ కానీ ఇంకా గ్రీనరీ తెలిసిన వాళ్ళు కానీ బాగా పెంపొందిస్తే బాగుంటుంది. ఓకే, అవుట్ ఆఫ్ 10 ఎన్ని మార్కులు ఇవ్వాలనుకుంటున్నారు? 8.